ఒక రోజుకి 30 రూపీస్ చాయ్ కోసం స్పెండ్ చేస్తాం. ఇది చాలా చిన్న అమౌంట్ అని అనిపిస్తుంది కదా, కానీ ఒక్కసారి ఆలోచించండి, అదే 50 రూపీస్ డైలీ అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ పర్ మంత్ అవుతుంది. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అదే మనీని ఇన్వెస్ట్ చేస్తే ఒక రోజు మీరు కరోర్పతి అవ్వచ్చు అని అంటాను. బట్ నిజంగా ఆ మ్యాథ్ సెట్ అవుతుందా? సరే, ఇప్పుడు సింపుల్ గా బ్రేక్ చేద్దాం. మీరు ఈ 1000 ని ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అస్యూమ్ చేద్దాం. అండ్ దట్ ఫండ్ మీకు యావరేజ్ గా 12% రిటర్న్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మన గోల్ క్లియర్, 1 crore కార్పస్ బిల్డ్ చేయాలి. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది అని. సో ఇప్పుడు ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. 500 మంత్లీ ఎస్ఐపి పెడితే మీకు 1 crore రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 45 years పడుతుంది. అండ్ 1000 ఎస్ఐపి పెడితే అరౌండ్ 39 years పడుతుంది. అండ్ 2000 ఎస్ఐపి పెడితే 35 years కి దగ్గరగా అవుతుంది. అండ్ 5000 ఎస్ఐపి పెడితే టైం ఆల్మోస్ట్ 27 కి తగ్గిపోతుంది. అదే 10,000 ఎస్ఐపి పెడితే అరౌండ్ 21 years లో అయిపోతుంది. అదే 20,000 ఎస్ఐపి పెడితే జస్ట్ 16 years లో మీరు 1 crore రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్యాటర్న్ క్లియర్ గా కనిపిస్తుంది కదా. మీ ఎస్ఐపి అమౌంట్ పెరిగిన కొద్దీ మీ గోల్ రీచ్ అవడం ఫాస్ట్ అవుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, మనం ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయలేదు. ఫ్యూచర్ లో ఉన్న 1 crore ఇప్పటికీ 1 crore లా ఫీల్ అవ్వకపోవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం మీ ఎస్ఐపిని అట్లీస్ట్ 10% ఇంక్రీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో చిన్న ఛాయ్ అమౌంట్ తో స్టార్ట్ అయిన జర్నీ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే పెద్ద వెల్త్ క్రియేట్ చేయగలదు. సో ఇంకా ఇలాంటి సింపుల్ గా అర్థమయ్యే ఫినాన్స్ స్టోరీస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.